గోల్డెన్ ఛాన్స్ కి నో చెప్పి రన్నర్ అప్ గా మిగిలిన తనుజ ఓకే చెప్పుంటే బిగ్ బాస్ సీజన్ 9 కి శుభం కార్డ్ పడిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చివరి వరకు విన్నర్ రేస్ లో నిలిచిన తనుజ రన్నర్ అప్ గా నిలిచింది. అయితే విన్నర్ ఎవరో ప్రకటించే ముందు హౌస్ లో పెద్ద డ్రామానే నడిచింది. ఎప్పుడూ లేని విధంగా టాప్ 2 మధ్య గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారు నాగ్. అయితే దీనికి ఇద్దరు నో చెప్పి షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో చరిత్ర సృష్టిస్తూ కళ్యాణ్ పడాల విన్నర్ గా అవతరించాడు. మరోవైపు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన తనుజ రన్నర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డిమాండ్ పవన్ టాప్ 3 లో ఎలిమినేట్ అవుతూ సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకున్న సంగతి తెలిసిందే. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 15 లక్షలు డిమాండ్ కి చేరాయి. డిమాండ్ అవుట్ అయిన తర్వాత స్వయంగా నాగార్జున హౌస్ లోకి వెళ్లారు. వెళ్లేటప్పుడు తనతో పాటు 20 లక్షలున్న గోల్డెన్ బ్రీఫ్ కేస్ ని నాగార్జున తీసుకెళ్లారు. టాప్ 2 గా నిలిచిన తనుజ కళ్యాణ్ ఇద్దరికి నాగ్ ఒక ఆఫర్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఈ 20 లక్షలున్న బ్రీఫ్ కేస్ కి ఓకే చెప్పొచ్చు, ఆలోచించండి అంటూ నాగ్ ఆఫర్ చేశారు. అయితే దీనికి వెంటనే కళ్యాణ్ తనుజ ఇద్దరు నో చెప్పారు. దీంతో నాగ్ ఒకసారి ఆలోచించండి, 50 లక్షల విన్నర్ ప్రైజ్ మనీలో 15 లక్షలు డిమాండ్ తీసుకెళ్లిపోయాడు. మిగిలిన 35 లక్షల్లో ఇందులో 20 లక్షలున్నాయి. ఇది ఎవరు తీసుకుంటే వారికి విన్నర్ కంటే 5 లక్షలు ఎక్కువే వస్తాయని నాగ్ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడారు. కానీ అప్పటికి ఇద్దరు నో చెప్పారు. దీంతో కళ్యాణ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఆలోచించు అంటూ నాగ్ అన్నారు. నాగ్ మాటలకి కళ్యాణ్ ఒక మాట బలంగా చెప్పాడు. సార్, నాకు డబ్బు అవసరమే, ఎందుకంటే నేను 20 లక్షల డబ్బు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని అవమానించినట్లే అంటూ కళ్యాణ్ క్లియర్ గా మాట్లాడాడు. ఇదే విషయం కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు కూడా చెప్పారు. మరోవైపు తనుజ కూడా నో చెప్పింది. నా నమ్మకం ఏంటంటే ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారని అనుకుంటున్నా అని తనుజ నమ్మకంగా మాట్లాడింది. ఇలా ఎవరు బ్రీఫ్ కేస్ కి ఓకే చెప్పకపోవడంతో ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేశారు నాగార్జున. అందరి ఉత్కంఠకి తెరదించుతూ చివరికి కళ్యాణ్ పడాల చేతిని లిఫ్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అంటూ ప్రకటించారు. దీంతో ట్రోఫీ, విన్నర్ ప్రైజ్ మనీ అయిన 35 లక్షలు ప్లస్ మారుతి సుజుకి విక్టోరస్ కారు కూడా కళ్యాణ్కే లభించాయి. గోల్డెన్ బ్రీఫ్ కేస్ కి నో చెప్పడంతో తనుజకి రన్నర్ అప్ అనే బిరుదు తప్ప ఇంకేం దక్కలేదు. ఇది జరుగుతుందనే నాగ్ అలా గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారు. కానీ తనుజ దానికి నో చెప్పింది. తనుజ ప్రొఫైల్ ఇదే. తెలుగులో ఎంతో పాపులర్ అయిన తనుజ గౌడ సొంత రాష్ట్రం కర్ణాటక. కన్నడలో 6-5 = 2 దండే బాయ్స్ అనే సినిమాలో నటించింది తనుజ. ఆ తర్వాత అందాల రాక్షసి అనే తెలుగు సీరియల్లో చిన్న రోల్ చేసింది. కానీ తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో జీ తెలుగులో ప్రసారమైన ముద్దు మందారం సీరియల్ తనుజ కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. తనుజ హీరోయిన్ గా నటించిన ఈ సీరియల్ దాదాపు 1500 ఎపిసోడ్స్ కి పైగా రన్ అయింది. పవన్ సాయి ఇందులో తనుజకి పెయిర్ గా నటించాడు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది తనుజ. ముద్దమందారం తర్వాత తమిళ్లో శివ మనసులో శక్తి అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్ చేసింది. ఇక బిగ్ బాస్ 9 కి వచ్చే ముందు కుక్కు విత్ జాతిరత్నాలు షోలో కూడా తనుజ పార్టిసిపేట్ చేసింది. ఇదండి బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ అప్ అయిన తనుజ ప్రొఫైల్. ఇక్కడితో బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. ఆడియన్స్ నిజంగా చాలా ఫీల్ అవుతారు కదా బిగ్ బాస్ లేకపోతే ఏమైపోతామని. ఎందుకంటే మన లైఫ్లో మనకి ఎన్ని లిల్లీపుట్ పంచాయతీలు ఉన్నా కానీ బిగ్ బాస్లో వచ్చే గొడవలు, ఆ గేమ్స్, ఆ ఎంటర్టైన్మెంట్ చూడాలబ్బా, అదే మనకి స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడితో ఈ సీజన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.